ఫ్రెండ్స్, నేను నిన్న ఈ జొమాటో ఈ 5 స్టాక్స్ నేను ఇంట్రాడే పర్పస్లో పొజిషనల్ ట్రేడింగ్ పర్పస్లో ఇచ్చాను. వాటిని చూద్దాం ఏ విధంగా ట్రేడ్ అయ్యని చూద్దాం. ఫ్రెండ్స్, చూడండి, ఇది ఒక జొమాటో అనేటువంటిది, తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి స్టాక్ అనేటువంటిది అది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది అని చెప్పాను. ఇది ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తుందో ఇది పైకి వెళ్ళిపోతుందని చెప్పాను, కానీ అది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేయలేదు, అది పైకి పోలేదు. జొమాటో కూడా అట్టాగే ట్రేడ్ అయిపోయింది. ఇది ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తుందో అది పైకి వెళ్తుందని చెప్పాను, లేదా కిందకి కానీ బ్రేక్అవుట్ అయిందంటే కిందకి వెళ్ళిపోతుందని చెప్పాను. అది కిందకి బ్రేక్అవుట్ కాలేదు, పైకి బ్రేక్అవుట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఈ కేస్ నేనే ఇప్పుడు కరెక్ట్గా మీరు చూడండి, ఈ స్టాక్ చూడండి, ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ చేసిందో దానిపైన ఇది ట్రేడ్ అయితే దానిపైన మాత్రమే, ఈ ట్రెండ్ లైన్ పైన మాత్రమే ట్రేడ్ అవుతుంది. చూసారు, గమనించారు దీన్ని జాగ్రత్తగా. రేపటి దినానికి కానీ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే, రేపటి కూడా దీన్ని ఇంట్రాడే స్టాక్ పాసిబుల్. ఒకవేళ ఇది స్టాక్ కిందకు వచ్చిందంటే మాత్రం దీనికి ఇక వేస్ట్ అండి, ఇక పనికిరాదనే స్టాకు, దాని వేస్ట్. ఇంకా ఒకవేళ పైనే కానీ ఈ స్వింగ్ని కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం ఇక పైకి వెళ్ళిపోద్ది. అప్పుడు దీన్ని మనము ఒక 1 వీక్ ఒక 2-3 డేస్ కానీ దాంతో ట్రావెల్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఓకేనా? అర్థమవుతుంది. తర్వాత బిఈఎల్ అనే స్టాక్ చూద్దాం, దాని పరిస్థితి చూద్దాం. ఇది కూడా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తే అది పైకి వెళ్ళిపోతుంది చెప్పాను. అది హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయలేదు, పైన కూడా ట్రేడ్ కాలేదు. నేను చెప్పాను 185 ఎంట్రీ చెప్పాను, 196 టార్గెట్ చెప్పాను, అది అన్ఫార్చునేట్లీ కాలేదు. ఈ ట్రెండ్ లైన్ కిందే ఇది ట్రేడ్ అవుతుంది కాబట్టి దీనివల్ల పైసా ఉపయోగం లేదు, కాబట్టి ఇది కూడా మనం ట్రేడ్ చేయడానికి అవకాశమే లేదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో నేను చెప్పేటువంటి ఈ స్టాక్స్ చెప్పిన విధంగా కానీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేయలేదు. ఒక్క స్టాక్ మాత్రము, ఈకేసీ అనే స్టాక్ మాత్రము చెప్పిన విధంగా ట్రేడ్ అయింది. అది కూడా రేపటికి పొజిషన్ తీసుకునే విధంగా ఉంది. రేపుడు ఎంట్రీ ఇది ఈ 134, ఇది ఇక్కడ ఈ పైన నిన్నటి హై గారి బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం ఖచ్చితంగా 135 రూపాయల దగ్గర ఎంట్రీ తీసుకోండి. 135 రూపాయల ఎంట్రీ తీసుకోండి. ఖచ్చితంగా ఇది మంచి ఒక 2-3 డేస్ హోల్డ్ చేసుకోండి. డెలివరీ ట్రేడ్ తీసుకోండి, ఇంట్రాడే తీసుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and keep on watching my channel and you will be getting latest updates and in my channel. and అదేవిధంగా ఎవరైనా సరే స్టాక్ మార్కెట్కి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్న, అకౌంట్ హ్యాండ్లింగ్ ఇవ్వాలనుకున్నా సరే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి, కాల్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను, మీకు నేను ట్రేడింగ్లో హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.